ఆమేన్ ఆమేన్. ఈరోజు మనం 2 భాగం చదువుకున్నాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, అదేవిధంగా 31వ వచనం నుండి 45వ వచనం దాకా మనం ధ్యానించుకున్నాము. అదేవిధంగా రోమా పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాలని మనము చదువుకున్నామండి. ఈరోజు ఈ 2 వాక్య భాగాల్లో నేను రిఫ్లెక్షన్ ఇస్తా ఉన్నాను. మరి దయచేసి అందరు కూడాను ఈ వాక్య భాగాల్ని మరి తెరుచుకొని ఈ నోట్స్ కూడా మీకు మేము కార్డ్స్ కూడా పెట్టి ఉన్నాం వెనకాల నుండి. మీ నోట్స్ తీసుకోవాలన్నా కూడా యూ హ్యావ్ కార్డ్స్ విత్ యూ, సర్మన్ టేకింగ్ నోట్స్ కార్డ్స్ ఉన్నాయి, అది మీరు తీసుకొని దాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇఫ్ పెన్స్ ఆర్ ఆల్సో దేర్, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్సో పెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ పెన్స్, దయచేసి మీ పెన్స్ కూడా తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. గత 5 మాసాలుగా 5 months అయిపోయింది. ఈరోజు ఈ యొక్క 5వ అధ్యాయం ఒక రిఫ్లెక్షన్లో మనం ఏ విధంగా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ తోటి పోతా ఉన్నాము, ఈ 5వ అధ్యాయము ఆ విషయాన్ని ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నది. సో ఇట్ గివ్స్ అస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పాస్ట్. గతంలో ఏం జరిగి ఉన్నది దాని యొక్క రిఫ్లెక్షన్. నౌ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ చర్చ్, సంఘం అంటే ఏంటి, ఒక కాన్సెప్ట్ మీద 5వ అధ్యాయము బేస్ అయి ఉన్నది. ఇంకా మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసుకుంటే దెర్ ఈజ్ అక్కడ ఏ విధంగా ఉన్నదంటే, అక్కడ ఒక కళా రూపంలో, ఒక రాజుకి ఒక కళ రూపంలో మరి ఒక విగ్రహాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ విగ్రహం ఒక తీరు ఏ విధంగా ఉన్నది, మరి దాని తల వచ్చేసేమో గోల్డ్ కలర్లో ఉన్నది, దాని చెస్ట్ బాగా వచ్చేసి సిల్వర్ కలర్లో ఉన్నది, బ్రాంజ్ కలర్లో ఉన్నది. ఈ యొక్క నడువు భాగం, తర్వాత 2 కాళ్ళు వచ్చేసి ఇట్ ఈస్ లైక్ ఐరన్, అండ్ కాళ్ళు వచ్చేసి ఇట్స్ లైక్ పార్ట్లీ ఆఫ్ ఐరన్ అండ్ క్లే, కొంచెం మట్టిలాగా ఉన్నది, తర్వాత ఇనుములాగా కాళ్ళు కనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత ఒక పర్వతంలో నుంచి ఒక చిన్న రాయి వచ్చేసి ఆ కాళ్ళని కొట్టివేస్తూ ఉన్నది. ఆ విగ్రహం అంతా కూడాను పడిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అది ఇంటర్ప్రిట్ చేసింది మరి యవనస్తుడైన మరి దానియేల్. ఇట్స్ అ గాస్పుల్. ఒక పుస్తకంలో అయితే ఒక బుక్ చదువుతా ఉన్నది, ఇట్స్ కాల్డ్ యాజ్ ద గాస్పుల్ ఆఫ్ డానియల్. మరి స్వార్త, దానియేల్ ఒక స్వార్త అనే ఒక పుస్తకం ఉన్నది. ఇట్స్ బై రాన్ రోడ్స్ అనే గారి ఆ పుస్తకం రాసి ఉన్నారు. గత 5 నెలలుగా సంఘం అంతా కూడాను మరి మార్నింగ్ డివోషన్స్లో అందరం కూడాను ఏకభవించి, ఈరోజు జస్ట్ ఐ వాంటెడ్ టు రికగ్నైజ్ అవర్ ప్రేయర్ పార్ట్నర్స్. ఆల్ ద ప్రేయర్ పార్ట్నర్స్ హూ ఆర్ హియర్, జస్ట్ కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్? ఎస్, అందరు ప్రేయర్ పార్ట్నర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. గత 5 నెలలుగా ఎవరైతే దే ఆర్ నాట్ జాయినింగ్ ఇన్ ద ఎర్లీ ఇన్ ద మార్నింగ్, 9 నుంచి 10 దాకా మనకి మార్నింగ్ డివోషన్స్ ఉంటుంది. ఈ డివోషన్స్లో మరి వెన్ ఎవర్ ద ప్రేయర్ పార్ట్నర్స్ అందరం కూడా ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థన చేసినామో, మరి ఎంతో గొప్ప అద్భుత కార్యాలు కూడా మనం చూసి ఉన్నాము. ఎంతోమంది డెత్ బెడ్లో నుంచి వాళ్ళు స్వస్థపరచబడి వాళ్ళు తిరిగి దే హ్యావ్ బికమ్ ఫైన్ అండ్ దే ఆర్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. మరి అంత గొప్ప గత 5 monthsగా విదౌట్ గివింగ్ అ బ్రేక్, ఒక్క దినం కూడా బ్రేక్ ఇవ్వకుండా మేము వీఆర్ బీన్ కంటిన్యూస్లీ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఆల్సో. ఎన్నో రిక్వెస్ట్స్ వస్తూ ఉన్నాయి. సో దిస్ అవర్ ఎఫర్ట్స్ ఆఫ్ ది ప్రేయర్ పార్ట్నర్స్. సో ద 5th chapter, 5వ అధ్యాయం కూడా ఈరోజు సంఘం గురించి మాట్లాడుతూ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే రోమా పత్రిక, థెసలోనికా పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక, ఈ పౌలైన్ లెటర్స్ అంతా కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెరీ గ్రావిటీ ఫిల్డ్ విత్ ద థియాలజీ. అక్కడ ఒక దైవశాస్త్రము చాలా గ్రావిటీ తోటి, చాలా ఉన్నతమైన మాటలు కూడా అక్కడ వొకాబులరీ చూసినట్టయితే, గ్రంథపు ఒక వొకాబులరీ చూసినట్టయితే చాలా తీవ్రంగా ఉంటుంది. యూ హ్యావ్ టు రెఫర్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ పాల్ ఈజ్ రైటింగ్ ఓవర్ దేర్. అపోస్తలుడైన పౌలు అక్కడ ఏం రాస్తున్నాడో యూ హ్యావ్ టు రిఫర్, ఓపెన్ యువర్ థియలాజికల్ డిక్షనరీస్ ఆర్ యూ హ్యావ్ టు ఓపెన్ ద కామెంటరీస్ టు అండర్స్టాండ్ వాట్స్ ద మీనింగ్. అక్కడ ఎలాంటి ఫ్రేజ్ ఆయన యూజ్ చేస్తున్నాడు, ఎలాంటి మీనింగ్స్ అక్కడ ఆయన యూజ్ చేస్తూ ఉన్నాడు. సో దాట్ మచ్ డెప్త్ ఈజ్ ఇన్వాల్వ్. సో కొంత రిఫ్లెక్షన్ ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ అవుట్ ఆఫ్ దిస్ టెక్స్ట్. ఈ వాక్య భాగంలో నుంచి కొంత మాత్రము నేను ఈరోజు చెప్పడానికి సిద్ధపడి వచ్చాను. ద వెరీ ఫస్ట్ థింగ్ that we have understood
ఏం వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఏం మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నామంటే, నెంబర్ 1, when church comes together, సంఘం ఎప్పుడైతే కలిసి వస్తుందో, ప్రార్థన చేస్తుందో, అద్భుత కార్యాలు మనం చూస్తున్నాము. డెత్ నుంచి ఎంతోమంది స్వస్థపరచబడి వాళ్ళు తిరిగి వాళ్ళ డెత్ బెడ్లో నుంచి వాళ్ళు లేచి ఉన్నారు. ఐఎమ్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. మరి సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఐ వాజ్ అమంగ్ so many corona patients, but till today I was not being affected by these deadly pestilence or disease, but rather I have become very strong. Enduku? Why I have become very strong? Because who is praying for me? The church is praying for me. The church is praying for one another. So అందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ ఒక్క రోజు కూడా కరోనా నాకు అయితే ఎఫెక్ట్ కాలేదు. కరోనా పేషెంట్స్ మధ్యలో ఉన్నాను, మరి ఎటువంటి గేర్ కూడా లేదు, మేబీ సింపుల్ గేర్, మాస్క్ మాత్రమే ఉన్నది, బట్ స్టిల్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. వై? బికాజ్ యూ ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ పాస్టర్స్, యూ ఆర్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎలాంటి ఇంపాసిబుల్ లేదు. when the church is praying together, when the church comes together, nothing is impossible to achieve anything. ఎలాంటి ఇంపాసిబిలిటీ మనకి ఇక్కడ కనపడదు. సో అందుకనే మొదటి వాక్యం చదువుతున్నాను. by faith we have been accepted to God. సో we'll do the first exposition. మరి ఈ యొక్క 11th వర్సెస్ని మనం చాలా క్లుప్తంగా చూద్దామండి. తెలుగు బైబిల్స్ చూడాలని మనం చేస్తున్నాం. ఐఎమ్ యూజింగ్ రీడింగ్ ఫ్రమ్ ద కంటెంపరరీ ఇంగ్లీష్ వర్జన్. మరి by faith we have been made acceptable to God, and now because of our Lord Jesus Christ we live at peace with God. We live at peace. అక్కడ తెలుగులో చదవండి మొదటి వచనము. దేవునితోటి సమాధానము. దాట్స్ ద సెంట్రల్ క్రక్స్ ఆఫ్ ద మొదటి వచనం. ఒక సెంట్రల్ క్రక్స్ అది. దేవునితోటి ఏ విధంగా సమాధాన పడాలా కదండి. మనం ఒకళ్ళొకళ్ళతోటి సమాధాన పడటానికి ట్రై చేస్తాము. చిల్డ్రన్ విల్ ట్రై టు సమాధాన పడటానికి విత్ దర్ పేరెంట్స్, అండ్ మేబీ ఇన్ యువర్ ఆఫీస్ యూ విల్ ట్రై టు సమాధాన పడుతారు మీ బాస్ తోటి, సో దట్ ద వర్క్ గోస్ ఆన్ ప్రాపర్లీ. మేబీ విల్ ట్రై టు సమాధాన పడటం, వేరే వేరే ఇష్యూస్ని తీసుకొని మనం ఒకళ్ళు సమాధాన పడుతూ ఉంటాము. వై? బికాజ్ వీ వాంట్ టు డూ అవర్ థింగ్స్ ఇన్ పీస్ఫుల్లీ. మనం అందరం కూడా పీస్ఫుల్గా పోవడానికి మనం ట్రై చేస్తాము. వీ వాంట్ టు డూ అవర్ వర్క్ పీస్ఫుల్లీ అండ్ పర్ఫెక్ట్లీ. సో ఎవరితోటి ఇక్కడ మనం సమాధాన పడుతున్నామంటే బై ఫెయిత్, నీ యొక్క నమ్మకంతో. దేనితోటి మనం ఎవరితోటి మనం సమాధానం పడుతున్నామంటే ద వెరీ ఫస్ట్ వర్స్ సేస్ దట్ we are in reconciliation with our Lord Savior Jesus Christ. ఎవరితోటి సమాధానం పడుతున్నామంటే యేసు ప్రభుతోటి సమాధానం మనం పడుతున్నాము. దట్ మీన్స్ వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ దాట్. మనం ఎఫర్ట్స్ మనం ఇస్తూ ఉన్నాము. ఎఫర్ట్స్ లేకుండా ఏది కూడా పని కాదండి లోకంలో. నథింగ్ కమ్స్ విత్ ఇమాజినేషన్ ఆర్ నథింగ్ కమ్స్ విత్ మనం ఆలోచిస్తే కాదు. వీ హ్యావ్ టు పుట్. ఒక ఆలోచన ఉంటే దాన్ని మనం క్రియారూపంలో మనం పెట్టవలసి వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ గెట్ ఇన్ టు రీకన్సిలియేషన్ విత్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు వాట్సాప్ చూసుకున్నా, మీరు ఫేస్బుక్ చూసుకున్నా, మీరు సోషల్ మీడియా చూసుకున్నా, ఏ మెసేజ్లు వస్తున్నాయి? బీ రీకన్సైల్డ్ విత్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఐ మీన్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ రీడింగ్ అది. వాట్సాప్ కానీ, ఆ ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ మనం అందరం కూడా జస్ట్ పాస్ బై లాగా చదివేస్తున్నాము. దాట్స్ ఓకే, దాట్స్ అవర్ హ్యూమన్ మైండ్ హ్యాస్ బికమ్ లైక్ దాట్. కానీ ఇక్కడ వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే బీ యాక్సెప్టబుల్ బై క్రైస్ట్. మీరు క్రీస్తునందు మీరు యాక్సెప్టబుల్గా ఉన్నారా లేదా అని ఫస్ట్ ట్రై టు understand that. First try to understand that whether you are accepted by Christ or not. That's the first challenge in the verse 1 that we are getting. So the entire talk నేను 3 important points lo చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. So the very first thing, we are coming as a church together, praying together. Number 2 is that మనం అందరం కూడాను సమాధాన పడుతున్నాము. ఎవరితోటి? యేసు ప్రభుతోటి మనం అందరం కూడాను సమాధాన పడుతున్నాము. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం క్రీస్తుతోటి సమాధానం పడుతున్నామో, నౌ వీ హ్యావ్ టు లిసన్ టు ది వాయిస్ ఆఫ్
God. Now we have to listen to the voice of God. Now సమాధానపడుటకు ఇంకొక తీవ్రమైన మాట ఇక్కడ ఏం వాడుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు జస్టిఫికేషన్ అనే మాట ఇక్కడ వాడుతున్నాడు. సమాధానపడుట, జస్టిఫైడ్, ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఆర్ నాట్. శామ్యుయల్ గారు మీ చేయిట పెట్టుకోండి. జీ శామ్యుయల్ గారు, ఓకే, మీ చేతిలో ఇక్కడ ఈ రూమ్లో గాలి ఉన్నది కదా, దీని తూకం చెప్పగలుగుతారా? మిస్సెస్ శామ్యుయల్ గారు, డాక్టర్ ప్రతిభా గారు మీరు చెప్పగలుగుతారా? యానీ, కెన్ యూ టెల్? ఐ హ్యావ్ ఎయిర్ ఇన్ మై హ్యాండ్. చెప్పలేము, ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఉన్నది, ఇక్కడ కూడా సేమ్ ఉన్నది. దట్ ఈస్ జస్టిఫికేషన్, దట్ ఈస్ జస్టిఫైడ్. ఇప్పుడు మీరు కూర్చున్న చైర్, దాని భారం చెప్పగలుగుతారా? మీరు కూర్చున్నారు కదా చైర్ మీద, అప్రాక్సిమేట్లీ 2 kgs అప్రాక్సిమేట్లీ. ఇక నేను కూర్చున్న చైర్ మేబీ 5 kgs. ఇప్పుడు సమాధానం ఉన్నదా? నో జస్టిఫికేషన్. దట్ ఈస్ వాట్ అపోస్టల్ పాల్ వాంట్స్ టు ట్రై టు టెల్, దాట్ ఏదైతే క్రీస్తునందు ఉంటుందో, మీరు అక్కడ ఏదైతే భారం అనుభవిస్తున్నారో నేను కూడా అదే భారాన్ని అనుభవిస్తున్నాను. కానీ ఆ చైర్ మానవుడు చేసిండు, అది దానికి వెయిట్ వచ్చేసి 2 kgs ఉన్నది. నేను కూర్చున్న చైర్ దానికి మేబీ 10 kgs ఉండొచ్చు. దాంట్లో సమాధానం ఉన్నదా? లేదు. దట్ ఈజ్ నాట్ ఆపోజిట్ టు జస్టిఫికేషన్. ఈస్ పెట్టండి నెగటివ్ సెంటెన్స్. అందరు బాగా చదువుకునే వాళ్ళు కదా ఇక్కడ. నాట్ జస్టిఫైడ్, ఇట్ ఈస్ నాట్ justified. It is justified is a positive statement. Not పెడితే ఏమవుతుంది? Not justified. It is not at all justified. సో ఇక్కడ రెండో వాక్యాన్ని మనం చదువుకుంటున్నామండి. Christ has introduced us to God undeserved kindness on which we take our stand. So we are happy as we look forward to sharing in the glory of God. That means what? ఇప్పుడే నేను అదే చెప్పాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏమవుతుంది? క్రీస్తు ఏ విధంగా మనల్ని ప్రెజెంట్ చేశాడు? సమాధాన పడుతూ, బికాజ్ హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అస్ ఇన్ హిజ్ కైండ్నెస్. ఆయన ఒక కృతజ్ఞత చొప్పున, బికాజ్ హీఈస్ అ కైండ్ గాడ్, హీ హ్యాస్ ప్రెజెంటెడ్ యూ అండ్ మీ బిఫోర్ గాడ్ ఈక్వలీ, బీయింగ్ ఈక్వలీ. చూడండి, నాకు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తు ఏ విధంగా ప్రజెంట్ చేశాడు ఆయన తండ్రి వద్దు. వాట్ వీ ఆర్ యాజ్ ఇట్ ఈస్, బికమింగ్ లైక్ అస్, బికమింగ్ లైక్ అస్. ఇజంట్ ఇట్? ఇట్స్ ఎ ఫార్ములా ఓవర్ హియర్. మీరే విధంగా ఉన్నారో నేను ఆ విధంగా ఉన్నాను, కానీ క్రీస్తు మన కొరకు ఏ విధంగా అయ్యిండు? వాట్ వీ ఆర్, హీ హాస్ బికమ్ లైక్ దాట్ అండ్ ఇట్స్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ God, so that we are being reconciled. మనం అందరం కూడాను రీకన్సైల్ అయినాము. వి అందరు కూడాను మనం ఏమైనాము? we have come before the throne of God equally, so that our sins are forgiven. మీకు ఒక sin forgiving, నాకు ఒక sin forgiving ఉండదు. it is one and the same. it is one and the same. ఇక్కడ మీకు ఒక తూకము, నాకు ఒక తూకం ఉండదు. isn't it? సో ఎందుకు రెండో వచనంలో అదే చెప్తున్నాడు, గాడ్స్ అన్డిజర్వ్డ్ కైండ్నెస్ ఆన్ విచ్ వీ టేక్ అవర్ స్టాండ్. నేను ఏ విధంగా అయి ఉన్నానో క్రీస్తు కూడా ఆ విధంగా అయ్యి, హీ హ్యాస్ ప్రెజెంటెడ్ యూ అండ్ మీ బిఫోర్ గాడ్. హీ హ్యాస్ ప్రెజెంటెడ్ బిఫోర్ అస్ ఇన్ దట్ వే. అందుకని ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ద గ్రౌండ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. ద గ్రౌండ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్, మహిమపరచుటకు భూమి, దాని హిందీలో అయితే పృష్ఠభూమి అంటారు. దట్ మీన్స్ ద బేసిక్ గ్రౌండ్. ద బేసిక్ గ్రౌండ్ వాట్ హ్యాస్ మేడ్, హీ హ్యాస్ మేడ్ అ బేసిక్ గ్రౌండ్. మరి ఫౌండేషన్, ద బేసిక్ గ్రౌండ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. ఈ ఎగ్జాల్టేషన్లో మనం మొట్టమొదటిగా ఏం నేర్చుకుంటున్నామంటే, జస్టిఫై అవ్వటము. ఎప్పుడైతే మనం జస్టిఫై అవుతామో మనం సంతోషంతో ఏమొస్తాము? వి ఎగ్జాల్ట్, వి డాక్సాలజీ, మనం డాక్సాలజీ వాడుతున్నాం కదా. వి సింగ్ ఆఫ్టర్ రీడింగ్ ద స్క్రిప్చర్ పోర్షన్. తర్వాత పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? వి విల్ ఆల్ స్టాండ్ టుగెదర్ అండ్ వి విల్ డూ
డాక్సాలజీ. ఎందుకు? వై దట్ డాక్సాలజీ? ఎందుకు? మనం శ్రేష్టమైన వాక్యం చదువుకొని ఎంతో సంతోషంతో మనం ఏం చేస్తున్నాము, ఆ పాట కానీ ఆ గానం కానీ మనం పాడుతున్నాము. దట్ ఈస్ ఎగ్జాల్టేషన్. లోపల నుంచి వస్తుంది ఎగ్జాల్టేషన్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ హ్యాపీ వెన్ యూ ఆర్ బీన్ హీల్డ్ ఫ్రమ్ యువర్ డిసీజ్? వెరీ హ్యాపీ, నో? I mean, Sundarama auntie garu, mari few months back she was bedridden. Now she is walking. Are you not happy? Yes. You are exalted, our happiness. You become like a child. That is exaltation, our happiness. Enduku manam sangam ku vastunante aa happiness koduku to draw that happiness, like become like a child. Andukane justification and with peace is my free gift. ఈజ్ మై ఫ్రీ గిఫ్ట్. నాకు లభించిన ఈ సంతోషము, ఇక్కడ వచ్చిన నేను సంతోషపడుతున్నా కదా, అది కొనలేని సంతోషము. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ రిసీవింగ్ సంథింగ్ యాజ్ అ ఫ్రీ గిఫ్ట్. ఫ్రీ గిఫ్ట్ ఏంటంటే ఇక్కడ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద జస్టిఫికేషన్. న్యాయంతో కూడిన నాకు జస్టిఫికేషన్ దొరుకుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకే నేను చాలా సంతోషిస్తున్నాము కదండి. So the second point is that in this happiness is there merits of salvation. మెరిట్ లిస్ట్ ఇస్తారు కదండి టీచర్స్. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వకముందు ఎగ్జామ్ రాస్తాము, దానికి మెరిట్ లిస్ట్ ఇస్తారు. టీచర్స్ ఆర్ హియర్, యు నో ఆన్ వాట్ బేసిస్ యూ టేక్ ద మెరిట్? మార్క్స్ ఓకే, పర్సంటేజ్, మార్క్స్ అండ్ పర్సంటేజ్ ఇస్తాం కదా, అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, రైట్? సో పర్ఫార్మెన్స్ అంటే ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఈస్ బీన్ చెక్డ్ ప్రాపర్లీ. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఇస్ చెక్డ్. ఒక స్టూడెంట్ అడుగుతున్నాడు, మెడికల్ కాలేజ్లో, సార్ ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈజ్ ఐ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ ఐ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Maybe perhaps you know what is the best question. You have attempted which question? How beautifully you have written the answer based on the correction. You have been merited. So the merits of salvation, ikkada ee merit ఏ విధంగా తీస్తా ఉన్నాడంటే, ఈ సాల్వేషన్ ఒక మెరిట్స్ ఏ విధంగా ఉంటే మన ఒక పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ మై ఫ్రూట్ ఆఫ్ ది సాల్వేషన్? నేను ఏ విధంగా, నా రిజల్ట్స్ ఏ విధంగా నేను చూపించగలుగుతున్నాను? వాట్ ఈజ్ మై రిజల్ట్? సంఘం ప్రార్థిస్తున్నప్పుడు నా రిజల్ట్ ఏముందంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్ పాండమిక్ డిసీజ్, ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది హార్మ్ఫుల్ డిసీజ్. దట్స్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఎవరు ప్రార్థిస్తున్నప్పుడు, సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారు? ఐఎమ్ బికమింగ్ వెరీ హ్యాపీ. వాట్ ఈస్ ది మెరిట్స్ ఆఫ్ మై సాల్వేషన్? నా ఒక మెరిట్స్ ఏ విధంగా నేను ప్రజెంట్ చేయగలుగుతున్నాను? దట్ ఈస్ ది ఫస్ట్ ఐడియా దట్ పాల్ ఈజ్ ట్రయింగ్ టు గివ్ హియర్. ఇక్కడ 4వ వచనం చూడండి. బట్ దాట్ నాట్ ఆల్ వీ గ్లాడ్లీ సఫర్ బికాస్ వీ నో ద సఫరింగ్ హెల్ప్స్ us టు ఎండ్యూర్. హూ ఈజ్ సఫరింగ్? I am suffering. For what I am suffering? నేను ఎవరి కొరకు నేను బాధపడతా ఉన్నాను? ఎవరి కొరకు నేను సఫర్ అవుతా ఉన్నాను? I am suffering for my Lord. I am suffering from my faith. దాని ఒక రిజల్ట్ ఏమున్నదంటే, that suffering will help us to achieve what? Endurance. నిరీక్షణ కొరకు నేను ప్రయాసపడుతున్నప్పుడు ఆ సఫరింగ్లో నాకు ఏమొచ్చిందంటే, ఏం నేర్చుకున్నానంటే నిరీక్షణ. అదే అండి, నిరీక్షణ ఉందా అక్కడ? 3వ వచనము. ఇప్పుడు మెరిట్ చూసారా? మెరిట్ లిస్ట్ ఏ విధంగా, చెక్ లిస్ట్ ఏ విధంగా ఇవ్వబడుతుంది? 3వ వచనం చదువుకోవాలా. 3వ వచనంలో మెరిట్, నేను ఆ మెరిట్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. వాట్ ఈస్ ది క్రైటీరియా ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ సాల్వేషన్? ఏ విధంగా ఉందండి? మరొకసారి చదవండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను,
పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది కదా. దట్స్ అ చెక్ లిస్ట్ ఫర్ అవర్ మెరిట్స్. ఈ మెరిట్ లిస్ట్లో రావాలంటే, సాల్వేషన్ ఒక మెరిట్ లిస్ట్లో రావాలంటే ఇది దానికి పాయింట్స్ ఉన్నాయండి. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మనం ఎక్కడ వస్తున్నాము. ఒకవేళ మీరు ఆత్మీయులు అయితే కనుక, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్, దీస్ థింగ్స్ విల్ నాట్ అప్లై. When you are connected with God, then these things will apply to you. Then either vachanam, that will never disappoint us. All of these, what happens because God has given us this Holy Spirit who fills our heart with love. సరే, ఈ మెరిట్ లిస్ట్లో రావడానికి ఇన్ని నాకు క్రైటీరియాస్ ఉన్నాయి కదా. ఈ క్రైటీరియాస్ అచీవ్ చేయడానికి అది నేను ఒక్కనే అచీవ్ చేయగలుగుతానా? హూ ఈజ్ ద టీచర్ ఓవర్ హియర్? ఎవరు ఇక్కడ నా టీచర్? ఉన్నది కదండి. The word is speaking to you. Don't look at my face. Well, look at your Bibles. Look at it. Yeah, the Bible is there, and who is helping here? ఎవరు ఉన్నారు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. Who is here? Your own achieved, your gift of the Holy Spirit is there. ఎంతమంది బైబిల్ స్టడీ అటెండ్ అవుతున్నారు? ఎవరు అవుతున్నారు? 4 members are attending. When we are dealing chapter by chapter, verse by verse, ఒక్కొక్క మాట, ఒక్కొక్క గ్రామర్, టెన్సెస్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటా పోతుంటే అక్కడ మర్మాలు మనకి తెలియబడుతున్నాయి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, వీ హ్యావ్ రిసీవ్డ్ ది పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ యాజ్ అ గిఫ్ట్, యాజ్ అ ఫ్రీ గిఫ్ట్. వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ యాజ్ అ ఫ్రీ గిఫ్ట్. ఎంతమంది డీకన్ సెలెక్ట్ అయ్యబడ్డారు 4వ అధ్యాయంలో? అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో ఎంతమంది డీకన్ సెలెక్ట్ అయ్యబడ్డారు? Come on people, you are not reading your Bible. Okay, let me tell you, there are 7 deacons who are been elected. They all were filled with Holy Spirit. They are all filled with the Holy Spirit. That is a free gift. It was an amazing thing. వాళ్ళ కొరకు అమేజింగ్ థింగ్ ఉండే ఫస్ట్ సెంచరీలో, బికాస్ దే ఆర్ ఆల్ ఫిల్డ్. ఎక్కడ చూసినా రోమా ప్రభుత్వం, ఎక్కడ చూసినా రోమా ఫిలాసఫీ, ఎక్కడ చూసినా రోమా ఆర్కిటెక్చర్. దే వర్ ఫిల్డ్ విత్ ఆల్ దట్ థింగ్, బట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ దే వర్ అస్టానిష్డ్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఒక్క రోజులో ఎంతమంది మారారండి? అపోస్తలుడైన పేతురు బోధించినప్పుడు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3,000 people in one day. Can you imagine what the power of the teaching was? ఏ మైక్స్ లేవు వాళ్ళ దగ్గర. What could be their voice? What could be? How can these people could listen to 3,000 people? They can preach. అందుకని ఇదే అంటున్నాడు ఇక్కడ. అదే 3వ వచనంలో 4వ వచనంలో అదే, it is not the spirit of disappointment to all of us, but it happens that you receive the Holy Spirit as a gift, filled with love. దేంతోటి? ప్రేమతోటి నింపి ఉన్నారు. యు ఆర్ ఫిల్డ్ విత్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Isn't it? It's a very beautiful thing. It's a very beautiful thing. That's why ఎందుకు ఆ డాక్సాలజీ, ఎందుకు పాటలు ఎందుకు రాయబడి ఉన్నాయంటే, జస్ట్ నాట్ కమింగ్ అండ్ జస్ట్ డూ అ రిచువల్ చేయడం కాదు అక్కడ. దట్ ఈస్ ఫిల్డ్. యూ హ్యావ్ టు బి రిజాయిస్. యూ హ్యావ్ టు ఫిల్ విత్ దట్ స్పిరిట్. ఐఎమ్ వెరీ సారీ టు సే, when you're reading the Bible, it was not good. You are giving the breaks, pauses you are giving. When you are coming to church, read, practice. Maybe we don't know whom we will call, but when you keep on reading, keep on practice. చూడండి అక్కడ ఎన్ని ఫుల్ స్టాప్స్ ఉన్నాయి, ఎక్కడ పంక్చువేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ టెన్స్ మిస్టేక్స్ ఎక్కడ చేయకుండా వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ఇన్ అ వెరీ గుడ్ రీడింగ్. దెన్ వాట్ హ్యాపెన్స్ నో, అలాంటి మన ప్రిపరేషన్ తోటి వచ్చినప్పుడు ఏమొస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుని కూడా చూసి హీ విల్ జస్ట్ కమ్ అపాన్ యూ, ఫెల్ ఆన్ యూ, అండ్ యూ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్. యూ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్. థియలాజికల్ కాలేజెస్లో అయితే ఇంకా గంభీరంగా చూస్తారు ఏ విధంగా చదువుతున్నామని. దానికి ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఆ చదివే దాంట్లోనే ఎంత ఎఫర్ట్స్ ఉంటుంది. అందుకని 6వ వచనం చూద్దాం. క్రైస్ట్
died for us at the time when we were helpless and sinful. ఏ టైంలో ఆయన చనిపోయాడండి యేసు ప్రభు? when we are helpless, when we are having no hope, ఎలాంటి హోప్ లేని సమయంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక రోమా సంఘానికి ఏం చెప్తున్నాడంటే, Christ died for us at the time when you were helpless. ఎలాంటి హెల్ప్ లేకుండా, ఎలాంటి బ్యాకప్ లేకుండా, you are filled with that sinfulness. That time, at that position, Christ died for you and for me. రోమా మీరు హిస్టరీ చదువుకుంటే, మీ స్టడీ బైబిల్స్ మీరు చదువుకుంటే, the gravity of the Roman Empire was too much that you cannot speak, you cannot utter, you are powerless, you cannot utter the Torah or Talmud or the Jewish script, you cannot preach them, you cannot speak to them. అందుకనే ఒక చిన్న synagoguesలో వాళ్ళు చేసుకొని, they used to keep and they used to go and read the scriptures over there. You cannot preach. It was a pagan religion. It was very strong pagan religion. We are blessed in India. It's not like that. We are blessed in India. So we are rejoicing in that because Christ died for us when we were helpless, when we are sinful. That time he has died for us. ఆ సమయంలో ఆయన చనిపోయాడు. ఆ సఫరింగ్లో మన కొరకు ఆ సఫరింగ్ ఆయన పడ్డాడు కాబట్టి ఈరోజు మన అందరికీ విమోచన కలిగింది. సో we are not to be disappointed physically, psychologically, emotionally. Isn't it? So చాలామంది యవనస్తులు, చాలామంది మిడిల్ ఏజ్డ్ గ్రూప్స్ అంతా ఫ్యామిలీ ఇష్యూస్ తోటి they are all being depressed. Kind of depression is seen among the people, among the families. అలాంటి సమయంలో ఎలాంటి కౌన్సిల్ కావాలా? when you come and read the scriptures, the scripture will itself speak to you. Second point which I am going to tell is that there are no disappointments in Holy Spirit. ఇంత మటుకు ఎవరికైనా డిసప్పాయింట్మెంట్ కలిగిందా? పరిశుద్ధాత్మ దేవునితోటి? ఎనీవన్ ఈజ్ హియర్? No one able to speak. Is there any disappointments? లేదు, I don't think so. You all can say that there are any disappointments. Was Abraham disappointed at Mount Moriah? Was Joseph disappointed when he was thrown into dungeons? చెరసాలలో ఆ రోజు చెరసాలలు వేరండి. ఈరోజు చెరసాలలు చాలా సొఫిస్టికేటెడ్ ఉంటాయి, కొన్నిసార్లు 5-star హోటల్స్ లాగా ఉంటాయి. బట్ ఏంటంటే బాధ, ఒక్క రూమ్లోనే ఉండాలి కాబట్టి ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఒక రూమ్లో ఉండాలంటే ఒక 2 days 3 days ఉంటాము. దాని తర్వాత సైకలాజికలీ డిప్రెస్. ఎంత సొఫిస్టికేషన్ ఇచ్చినా కూడా, నేను చూస్తూ ఉన్నాను, ఒక ప్రోగ్రామ్ చూస్తాను, ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ జైల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మోర్ డేంజరస్. ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ జైల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మోస్ట్ డేంజరస్. సైకలాజికల్గా కుంగదీస్తుంది మిమ్మల్ని, అక్కడ ఉన్న ప్రిజనర్స్ని. Joseph was in the dungeons. Was he disappointed? Moses was disappointed when he faced Pharaoh? Do you think it was easy for Moses to stand before Pharaoh? It was easy. Was it easy to deny? Peter was denied Jesus Christ. What was his state? What was the state of John at Patmos? పత్మోస్లో ఆయన ఉన్నప్పుడు what was his state of mind? In spite of that pressure ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ప్రకటన గ్రంథాన్ని రాసేశారు. They revealed God's truth even in the extreme stressful times. I was looking yesterday. I was looking how the Patmos would be the deepest. Gold వస్తుంది కదా, ఈ గోల్డ్ వస్తుంది కదా, ఈ గోల్డ్ రావడానికి దాదాపు 10 kilometers డౌన్ టు ది ఎర్త్ పోవాలి. అంత డీప్లో పోయినప్పుడు ఒక ట్రక్ మీద నెత్తి మీద పెడితే ఎంత భారంగా ఉంటుందో అంత భారాన్ని వాళ్ళు
ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మైండ్స్లోకి పోయినప్పుడు వాట్ ఎవర్ గోల్డ్ యు ఆర్ వేరింగ్ ఇన్ యువర్ హ్యాండ్ ఆర్ యాజ్ అ చైన్ యు ఆర్ గెటింగ్, ఎందుకు అంత కాస్ట్లీ అంటే బికాస్ ఆఫ్ దట్ మచ్ ప్రెషర్ దే ఆర్, అది వాళ్ళు అది సహిస్తూ ఉన్నారు, అంత ప్రెషర్లో అది తీస్తూ ఉన్నారు. Do you feel disappointed by when you are filled by the Holy Spirit? అందుకని ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, no one is really willing to die for an honest person, though someone might be willing to die for a truly good person. Who is going and taking such a precious stones and gold and metals for you? ఇక్కడ అదే వచనంలో ఇదే చెప్తున్నాడండి. చదవండి 7వ వచనము. నీతిమంతుని కొరకు ఓకే, ఎవరైనా ఇక్కడ ఎవరి కొరకు భారం తీసుకోగలుగుతారా? I have a project of 10 crores. Sister Annie, you are a project manager. You have given me a project of 10 crores. But I failed in that project. Will you take my failure? Will you take my failure upon you? And the next time you give me the same project, this time I am successful, will you take the responsibility of that success on me, or you will take the success on you? What you will do then? ఎవరైనా సిఇఓస్ ఉన్నారండి ఇక్కడ, కంపెనీస్లో పనిచేసే వాళ్ళు, మేనేజర్స్ కానీ. ఇప్పుడు నేను ఫెయిల్ అవుతానండి, విల్ యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ? ఫస్ట్ విల్ యూ టేక్, ఇఫ్ ఐ ఫెయిల్, విల్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ ద బోర్డ్ ఆఫ్ మినిస్ట్రీ? పాస్టర్ సేస్ దట్ he will not take the responsibility in the board of ministry. If I fail, you will not take. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు దాన్ని తిప్పి తిరిగి ఏం మాట్లాడుతున్నాడంటే, అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, దట్ యువర్ ఫెయిల్యూర్ ఐ విల్ టేక్ ఇట్, యూ హ్యాండిల్ యువర్ సక్సెస్. ఇది ఈ మాట నేను చెప్తున్నా కాదు, అబ్దుల్ కలాం గారు ఈ వాక్యం చదివి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఒకసారి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో, ఈజ్ అ వెరీ బిగ్ ఫిజిస్ట్, ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఒక్కసారి 10 crore రాకెట్ ఆయన అప్పగించి, నువ్వు ఈ సెటిలైట్, ఈ PSLV సెటిలైట్ అక్కడ లాంచ్ చేయమంటే ఆయన ఏం చేస్తుండు, లాంచ్ చేసే సమయంలో T-10, T-9, T-1 0కి వచ్చేసరికి మధ్యాకాంక్షంలో ఏమైపోయింది, రాకెట్ అంతా కూడాను పేలిపోయి సముద్రంలో పడిపోయింది. ఆయన ఏమన్నాడంటే, 10 కోట్ల మీడియా వచ్చి 10 crores you have just thrown into the just water, into the ocean. So what he said that, atomic Baba, Homi Baba ఏమన్నారంటే, don't worry, I will take your failure on me, I will handle it, don't worry about that, 10 crores is nothing, I will handle that problem. ఆ ప్రాబ్లం హ్యాండిల్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్లో అదే he became very successful. And now he said that you handle your success. This is what here the gospel is all about. అన్యులు నేర్చుకుంటున్నారండి ఇక్కడ నుండి. They are becoming topmost scientists, topmost people in the world. From where? From the Bible, from the biblical scriptures. Whereas we as the children of God, we are getting failed. Now you know that. Take little failures of others upon you, and you handle their failures, and when they get success, let them handle their success. That is what the gospel is all about here. It's not I face నేనే తీసుకుంటాను, మీదే చెప్తాను, అది కూడా చెప్తాను. ఏ విధంగా ఉన్నారంటే, Jewish people have divided their community into 4 classes. యూదులు 4 రకాలుగా వాళ్ళు ఏం చేసుకున్నారంటే డివైడ్ చేసుకున్నారు. ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ద జస్ట్, నీతిమంతులు. ఈ జస్ట్ పీపుల్ ఏమంటారంటే, వాట్ ఈజ్ మైన్, వాట్ ఈజ్ దైన్, ఈజ్ దైన్. వినండి, ఇక్కడ జాగ్రత్తగా వినాలండి.
నిద్రపోవద్దు. వాట్ ఈజ్ మైన్ ఈజ్ మైన్ అండ్ వాట్ ఈజ్ యోర్స్ ఈజ్ యోర్స్. మీది మీదే, నాది నాదే. దట్స్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇస్రాయేల్ ప్రజల్లో 4 కమ్యూనిటీస్ ఉన్నాయి. రెండో కమ్యూనిటీ వచ్చేసరికి అకామిడేటివ్ కమ్యూనిటీ. అకామిడేషన్ అంటే సర్దుకుపోయే కమ్యూనిటీ అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే వాట్ ఈజ్ మైన్ ఈజ్ దైన్. నాదేమైతే ఉన్నదో అది మీది, మీది మీదే. కెన్ యూ డూ దాట్? రాజు గారు, కెన్ యూ గివ్ మీ యువర్ వాచ్ టు మీ? మీరు వాచ్ వేసుకోలేదు, ఓకే, నో, ఐ నో దాట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ వాచ్, కెన్ యూ గివ్ ఇట్ టు మీ? Another class of group of people. But nakemunnado, this is my pen, you can take. So what is mine is yours. What is yours is yours. The pious. మూడో రకాల మనుషులు ఏమంటారంటే వాట్ ఈజ్ మైన్ ఈజ్ దైన్, వాట్ ఈజ్ దైన్ ఈజ్ దైన్. ఇది కూడా ఈ మనుషులు పయస్ పీపుల్ ఏమంటారంటే వాట్ ఈజ్ మైన్ ఈజ్ దైన్. నాదేమున్నదో మీది, కానీ మీది మీదే. The fourth class of people is ungodly. Ungodly ఏమంటారంటే what is mine is mine, what is thine is mine. What is thine is mine. మీదే నాది నాదే, మీది నాది. The fourth class of people in the Israeli community. ఇలాంటి 4 రకాలుగా విభజించారు. సో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నారంటే మనం 7th verse, no one is really willing to die for an honest person, though someone might be willing to die for a truly good person. So what is mine is mine, what is thine is thine అనే ఇక్కడ మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. ఎవరు మన కొరకు మరణించారంటే వాట్ ఈజ్ mine is mine, what is yours is yours. Is Christ who have died for all and for everyone. ఈ కేటగిరీస్లో మనం ఏ కేటగిరీస్లో మనం ఫిట్ అవుతున్నాం మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. ద చర్చ్, సంఘం, ఇండివిజువల్ పర్సన్ అయితే మనకి తెలియదు, బట్ వెన్ ద చర్చ్ కమ్స్ టుగెదర్, సంఘం ఎప్పుడైతే కలిసి వస్తుందో ఇట్ ఎక్స్టెండ్స్ ఇట్స్ హ్యాండ్. నథింగ్ ఈజ్ మైన్, ఎవ్రీథింగ్ ఈజ్ యోర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ యోర్స్. వాట్ ఈస్ దేర్? నా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్టయితే ఇఫ్ ద చర్చ్ బ్యాంక్ అకౌంట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఫార్ అదర్స్. మీరు ఇస్తున్న టైట్స్ కానీ, మీరు ఇస్తున్న స్పెషల్ ఆఫరింగ్స్ కానీ ఎవరికి చెందింది అది? ఇట్ ఈస్ ఫార్ ది పర్పస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అదంతా కూడాను క్రీస్తుకి చెందింది. వి స్పెండ్ దట్ అమౌంట్ టు ది బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. Maybe you are paying our salaries or you are praying for other things, that's okay, but the main purpose is that we are reaching others. We are reaching others. 9వ వచనం చూడండి. But there are more now that God has accepted us because Christ sacrificed his life's blood. We will also be kept safe from God's anger. ఈ యొక్క గాడ్స్ యాంగర్ ఎంత తీవ్రంగా ఉన్నదంటే వన్స్ ఇట్ ఫాల్స్ అపాన్ ది హ్యూమన్ కైండ్ ఆర్ వెన్ ఇట్ ఫాల్స్ అపాన్ ది ఎర్త్, no one can stop it. No one can stop it. You cannot stop when the God's anger is falling upon. అందుకనే దాదాపు 3/4 ఆఫ్ సామెతలు, ఈ కీర్తన గ్రంథం కూడా ప్రభు నన్ను క్షమించుము, నా అతిక్రముల చేత ఇది నన్ను క్షమించుము. ఈ మాట, ఈ డైలాగ్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుందండి. The third important point which I wanted to emphasize is today the hope of future exalting the continuous benefits. What is our future? And what is the continuous benefits that we are getting from the scriptures, we are getting from the Lord and Savior Jesus Christ? Our continuous, manaki labistuna continuous benefits.
9వ వచనం నుండి 11వ వచనం దాకా మనకు అదే బోధిస్తూ ఉన్నది. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, దాని తర్వాత తెలుగు చదువుతాము. బట్ దెర్ ఈజ్ మోర్, ఎక్కువ ఉన్నది, ఇంకా మీ కొరకు నేను ఎక్కువ పెట్టి ఉన్న మర్మం ఉన్నది. ఐ హ్యావ్ కెప్ట్ యూ మోర్ బ్లెస్సింగ్స్ అహెడ్ ఆఫ్ యూ. Now that God has accepted us because Christ sacrificed his life's blood, and we will also be kept safe from God's anger. God's anger, దేవుని యొక్క కోపము రావద్దు అంటే దానికి అడ్డేమున్నది? క్రీస్తు యొక్క బ్లడ్. ఇక్కడ అదే అంటున్నాడు కదా, బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ ఆఫ్ హిస్ బ్లడ్, లైఫ్ గివింగ్ బ్లడ్. ఎందుకు మీరు బ్లడ్ బ్యాంక్స్కి కొన్నిసార్లు ఎమర్జెన్సీస్లో మనం బ్లడ్ అడుగుతూ ఉంటారు కదా, ఏ విధంగా వాళ్ళు అడుగుతారు? ద బ్లడ్ ఈస్ దేర్, బట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దాట్ యూ హ్యావ్ టు రీకూప్ ఇట్. ఏ పాజిటివ్ కావాలంటే ఇస్తారు వాళ్ళు, ఏ పాజిటివ్, కానీ దాన్ని ఏం చేయాలా? మీరు సబ్స్టిట్యూట్ చేయాలా. సబ్స్టిట్యూట్ చేస్తేనే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బ్లడ్ ఇస్తారు. సేమ్ ప్రిన్సిపల్, బికాస్ ఆఫ్ దట్ సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎవరు ఈ సబ్స్టిట్యూషన్ చేసిండ్రు? జీసస్ క్రైస్ట్ has done that substitution so that the God's anger do not come on us. Am I right, Pastor, theologically? సో ఆ సబ్స్టిట్యూషన్ కొరకు ఇక్కడ ప్రయాసపడతా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు. ఈవెన్ వెన్ వీ వర్ enemies, God's enemies, he made peace with us because of his son died for us. Simple words. Yet something even greater than the friendship is ours. Now that we are at peace with God, we will be saved by his son's life. And in addition to everything else, we are happy because God sent our Lord Jesus Christ to make peace with him. చదవండి అమ్మ, తెలుగులో చదవండి, 9th verse నుండి. దేని ద్వారా? ఉగ్రత ద్వారా. చదవండి, ఆ ఫ్రేజ్ చదవాలా, ఎంఫసైజ్ దట్. ఉగ్రత ద్వారా ఆయన రక్షింప. రైట్, ఓకే, నెక్స్ట్. Because of the Christ sacrifice, we are enemies. Because of that reconciliation, Christ died for us, and forever we are being exempted from the eternal death. We are exempted from that punishment. Samadhana paduta, justification. ఇక్కడ ఒక రక్షణ, ఇక్కడ ఒక రక్షణ లేదు. ఇక్కడ గాలి ఎంత తూకంలో ఉన్నదో అక్కడ కూడా అంత తూకంలోనే ఉన్నది. అండర్స్టాండ్ చేసుకోండి. దట్స్ వై హీస్ కంక్లూడింగ్ దిస్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 5th chapter. ఆ విధంగా ఏం చెప్తున్నాడంటే, మరి యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. టుడే అందరం యాక్సెప్టెడ్, వీ హ్యావ్ ఆల్ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. బట్ వన్స్ అగైన్, ఆఫ్టర్ లిసనింగ్ టు ద డెప్త్ ఆఫ్ ది గాస్పల్, listening to the depth of the gospel, is there any place in your, anything in your heart, ఎక్కడైనా అసమాధాన పడుట ఎక్కడైనా ఉన్నదైతే మనము సమాధాన పడవలసి. who is that responsible person? whom we are keeping in between? We are keeping Christ in between. ఎవరి ద్వారా సమాధాన స్థితి పొంది ఉన్నాము? ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనం సమాధాన పడి ఉన్నాము. రిమెంబరింగ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. కదండి, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైమ్ హియర్ దట్ వీ ఆర్ అండర్స్టాండింగ్. ఫస్ట్ పాయింట్ దట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ is that
ద గ్రౌండ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్, మహిమపరచుటకు పృష్ఠభూమి, ద బేసిక్ గ్రౌండ్ ఫర్ దాట్. రెండో పాయింట్గా నో డిసప్పాయింట్మెంట్స్ ఇన్ ది హోలీ స్పిరిట్. ఎలాంటి మనకి పరిశుద్ధాత్మతోటి ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయంటే లేవు. వీ హ్యావ్ నో డిసప్పాయింట్మెంట్స్ విత్ Holy Spirit. If there are any disappointments, you can talk with the Holy Spirit. I cannot do anything in that. The third important point is there is a hope in the future and the continuity of the blessings, the continued blessings and the benefits. మనకి లభిస్తున్న బెనిఫిట్స్ అవంతా కూడా కంటిన్యూగా ఉన్నాయి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే till the church has been praying, I have not seen, when we came together, no one have tasted the death. No one has tasted the death. It could have come from any direction, but we have not tasted the death. Even though we have, some of our members have died, they are with the Lord and Savior Jesus Christ. There is no more diseases and pestilence. Akkada elanti disease and pestilence ledhu. Physically may not be with us, but yet they are rejoicing with the Lord and Savior Jesus Christ. They are happy with them. ఇలాంటి మాటలు నేను చెప్తా ఉన్నాను. ఎవరికి ఒక ఫ్యామిలీలో అయితే 1 day 2 days తర్వాతనే there is a death happened. ఒకతే మిగిలిపోయింది అమ్మాయి, ఒకటే కూతురు ఉన్నది, 2 పేరెంట్స్ కూడా చనిపోయారు. What the state of that girl would be? Who will talk to her? Who will console her? We have to come as a church together. అందుకనే చర్చ్ సంఘం ఏకభవిస్తేనే, coming togetherness, it's a great power of the eternal, getting into the eternal life. సమాధానం పడుట ఎంతో సంతోషం. నాకైతే ఎలాంటి డిసీజ్ అయితే సోకలేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. సింపుల్. I am much more stronger now. Physically I am very strong. You don't know. Maybe I am appearing very thin maybe, but I am physically very strong. Emotionally I am very strong. Spiritually I am very strong. No one can shake me, because the word which helps me, I just need to ask Lord, this is my problem, now it is your problem, solve it. And God solves my problem. He is there for me every time when I call upon Him. So also with you, మీతో కూడా మాట్లాడితే ఒక ప్రార్థన చేస్తే చాలు, the Spirit of God will be there right before you, and just hearing the voice of yours, God is going to answer our prayers. సో ఈరోజు మనం ఈ 3 పాయింట్లలో మనం సమాధాన పడుతూ, జస్టిఫై అవుతూ, క్రీస్తు యొక్క ప్రేమని మనం అనుభవిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుందాము. We will be participating in the Holy Communion. So let us prepare our hearts and minds for this communion, and ఎవరు కూడా ఆ సమాధానంతో పడకుండా, let us bow down our heads and we will come to the point of reconciliation. Master God, we are thankful for the wonderful time that you have given to each one of us. అందరి కొరకు ప్రభా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రోమా పత్రిక 5వ అధ్యాయం ప్రభా మరెంతో గంభీరమైన విషయాల్ని ప్రభా మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. సమాధాన పడుట ప్రభా, మా అతిక్రమల చేత ప్రభా మీరు మా కొరకు ఎప్పుడైతే ప్రభా మేము మీ ఎనిమీస్గా ఉన్నామో ఆ సమయంలో ప్రభా మీరు మీ యొక్క కొడుకుని మా మధ్యలోకి పంపించి, you have sent your son to us for the reconciliation. యేసు ప్రభు కూడా ఎక్కడ కూడా వెనక్కిపోకుండా మీ యొక్క ప్లాన్స్ చొప్పున ఆయన మానవ రూపిగా ఉన్నప్పుడు, he was like a lamb as a paschal lamb, and he has prepared that beautiful death on the cross of Calvary so that we all may get reconciled. మీ యొక్క కోపము ఏమాత్రము లేదు, మీ యొక్క కోపము ఏమాత్రము లేదు ప్రభా. We have experienced the beautiful health, we have experiencing the life that you have given to each one of us. Thank you, Master, coming together as church.
as we come before your throne of grace, with reconciled heart, partakers of this Holy Communion. Partakers of this Holy Communion, Lord. Let us be faithful and receive these holy elements, remembering the great sacrifice that you have made. Preparing our hearts and minds, we submit this time into thy hands. In Jesus' name I pray.